కామారెడ్డి జిల్లా జుక్కల్లో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బంజారా నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజనులకు దశ చూపి హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని విశిష్టతను ప్రపంచానికి పరిచయం చేసిన మహానీయుడు సేవాలాల్ మహారాజ్ అని తెలిపారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేశాడని ఎమ్మెల్యే వెల్లడించారు. నాయకులకు అందరికీ ఒకటి మనవి చేస్తున్నా, 2016 ఇక్కడ తుచ్చమైన వాగ్దానం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, 2016 నుంచి ఇంతవరకు దాని మాట లేదు. పోతిరెడ్డి పండుగ కడతామని చెప్పేసి దాని లక్ష్యాలు అన్ని చేసి డ్రామాలు ఆడింది. కానీ నేను మనవి చేస్తున్నా, ట్రైబల్ హాస్టల్ అనేటువంటి నియోజకవర్గం ఏదంటే జుక్కల్ నియోజకవర్గం. ఇలాంటి రోజులుగా ఉండబోవు. ప్రతి ఒక్క ట్రైబల్ తర్వాత బంజారా ఫ్యామిలీకి న్యాయం చేసే బాధ్యత నాది. ప్రతి దాంట్లకు నీళ్లు వస్తాయి, ప్రతి దాంట్లకు కరెంట్ వస్తుంది, ప్రతి దాంట్లకు రోడ్లు వస్తాయని చెప్పేసి మనం చేస్తున్నాం. వచ్చే 10 రోజుల లోపల ఏ తాండాలో నీటి ఎదురుందో ఆ తాండాలో నీరు అందించే బాధ్యత నాది. ప్రతి ఒక్కరికి నీరు వస్తుంది. అందరూ ఒక సంతోషాలు ఉండాల్సిన అవసరం ఉన్నది. బంజారాలంటే ఒక సమయంలో తక్కువ చూపు ఉండేది. అలాంటి వారి గురించి ఎంతో పాటుపడ్డాడు. ఆయన పుట్టింది కర్ణాటక, మన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు. కానీ దేశమంతా తిరిగి మన లంబాల బంజారా సోదరులు విధంగా న్యాయం చేస్తుంది. మరి ముఖ్యంగా మన సేవాలాల్ గారు ఎందుకు గుర్తిస్తామంటే, ఆయన ఒకటి చెప్పింది ఏంటంటే, సమానులు ప్రతి మనిషి ఒకరే పాట కులమంతాలకు అతీతంగా ఉండాలి. మనమందరం కలిసి సమాజానికి మేలు చేయాలి. అదేవిధంగా ఏదంటే ఆయన మూఢనమ్మకాలకు సూపర్ స్టిషన్స్ ఇవన్నిటికీ వ్యతిరేకంగా వ్యక్తి. ఏదంటే మూఢనమ్మకాలు లేకుండా మన సమాజానికి ఏదో చేయాలి, సమాజాన్ని గురించి పోరాడాలని ఆయన ఎన్నో సంవత్సరాలు పోరాడి బంజారా తరఫున నిలబడిన ఒక ఆధ్యాత్మిక దేవుడైన అదుడిగా మారాడు. ఆయన చెప్పింది రెండు విషయాలు ముఖ్యంగా నేను ఇంతకు తెలుసుకున్నది ఏంటంటే, హైదరాబాద్ లో ఎప్పుడో నిజాం పరిపాలిస్తుంటే అక్కడ పావులా వచ్చిందంట. అయితే సేవాలాల్ గారు అక్కడ హైదరాబాద్ వెళ్ళి అక్కడ పావులా వచ్చిన ప్రతి మనిషికి సేవ చేసి వాళ్ళ ఆరోగ్యం నయం చేసి అప్పుడు నిజాం సర్కార్ నుంచి ఏమన్నా అంటే, ఇప్పుడున్న బంజారాయిల్స్ చాలా పెద్ద ఇల్లు ఉన్నాయి కదా, అది ఏమన్నా అంటే ఇక్కడ అంతా మీరు ఏమైనా చేసుకోవచ్చు అని సేవాలాల్ మహారాజ్ గారికి ఆ రోజు నిజాం సర్కార్ చెప్పాడు. బంజారా అలాంటి వారి గురించి ఎంతో పాటుపడ్డాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.